మద్దతు ధర కల్పించాలని అలాగే దక్షిణ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు మార్కెట్ అధికారులు వినతి పత్రం సమర్పించారు. ఆటోనగర్లోని రాష్ట్ర మార్కెట్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలను నాయకులు తీవ్రంగా ప్రస్తావించారు. గత నెల రోజులుగా మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యాపారులు తక్కువ ధరలకు పంటను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఒకలా ఉంటే రైతులకు అందుతున్న ధరలు మరోలా ఉన్నాయని నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 30 రోజుల నుండి ఈ రాష్ట్రంలో మొక్కజొన్న పండించినటువంటి రైతుల కష్టాలు ఇంత అంత కాదు. దాదాపుగా 12.5 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో మొక్కజొన్న పండిస్తే 38 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ఓ పక్కనే దిగుబడి వచ్చింది. అంటే ఎకరానికి 30 క్వింటాలు పండింది. ఇంత పండిన తర్వాత ఈ మొక్కజొన్నని ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఎంతంటే ప్రతి క్వింటాల్కి 2400 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి మద్దతు ధర ప్రకటించారు. కానీ మద్దతు ధరని చట్టబద్ధం చేయలేదు. చట్టబద్ధం చేయకపోవడం వల్ల వ్యాపారులకి ఇది ఒక ఆటకం తయారైపోయింది. రైతుల దగ్గర 1600కి 1700కి కొని చాలా దారుణంగా బతిమాలి రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కష్టాల్లో మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి ఆ కేంద్రాల ద్వారానే ఈ రైతు యొక్క దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 2400 మద్దతు ధర ప్రకటించి 1600కి 1700కి అమ్ముతుంటే 700